హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో కరకరలాడే టమాటా రవ్వ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఇలాగ రవ్వ దోశ ప్రిపేర్ చేయండి, అందరూ దీనికి ఫేవరెట్ అయిపోతారనమాట. చాలా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. తయారీ విధానాన్ని ఇప్పుడు సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 3 పెద్ద టమాటాలన్నీ బాగా పండుగా ఉన్నవి కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసి మూడింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా ప్యూరిని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది. అలాగే 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి. 2 ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒకసారి బాగా కలపాలన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. మనం ఏ రవ్వ దోశ చేసినా కూడా దాని కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా ఉండాలండి. సో ఆ విధంగా చూసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపండి. ఇలా కొంచెం లూజ్గా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు రవ్వ ఇంకొంచెం బాగా నాని తిక్కుగా తయారవుతుందండి. ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, బాగా తిక్కుగా అయ్యింది. ఇప్పుడు మనం మరికొద్దిగా ఇందులోకి నీళ్ళు పోసుకుంటూ ఉండాలన్నమాట. బాగా లూజ్గా రావాలన్నమాట. సో తగినన్ని నీళ్ళు పోసుకోండి. నీళ్ళు ఇంతే అని చెప్పడానికి తెలియదండి. సో ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా, ఈ విధంగా గరిటె జారుడుగా బాగా పలచగా ఉండాలన్నమాట. అలాగే ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వీళ్ళైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి. నేనైతే ఉల్లిపాయ వేయకుండా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు వేశాను. సో ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం దోశ పెన్నాన్ని వేడి చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పెన్నాన్ని తీసుకున్నానండి. నాన్ స్టిక్ పెన్నం బాగా వేడెక్కాక దీని మీద కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకొని ఇలాగా ఒక ఉల్లిపాయతో రుద్దితే మనకి ఏ దోశ అయినా కూడా ఈజీగా పైకి వచ్చేస్తుంది అనమాట, అతుక్కోకుండా. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి మరలా కలపాలన్నమాట, పైనుంచి కింద వరకు. వెంటనే వేసారంటే పైన మరీ వాటరీ గుండి సరిగ్గా దోశ రాదనమాట. సో ఒకసారి బాగా కలిపి ఇలాగ మనం పెన్నం మీద వేసుకోవాలన్నమాట, 2-3 గరిటెల పాటు. మధ్యలో హోల్స్ వస్తుందండి, ఇది రవ్వ దోశ కాబట్టి ఏం పర్వాలేదు, అంతా కూడా ఫీల్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా చేయండి. ఇప్పుడు ఈ పిండిగా ఉంది కదా, ఇదంతా కూడా కొంచెం తడి ఆరేటప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టేసి కుక్ చేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో తడి ఆరిపోతుందండి దోశలో. అప్పుడు మనం పైన కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని ఇక పైన మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేయాలన్నమాట. ఒక 2 నిమిషాల కల్లా బాగా దూరగా వేగుతుందండి, బాగా క్రిస్పీగా అయిపోతుంది. అప్పుడు మనం దోశని తీసేసుకోవడమే. ఎంత క్రిస్పీగా చాలా ఈజీగా లేచి వచ్చేస్తుంది చూడండి. ఇది నాన్ స్టిక్ పెన్నం కదా, ఐరన్ పెన్నం మీద అయితే ఇంకా బాగా వస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా అయితే కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని కొంచెం ఆనియన్తో రుద్దారంటే సో ఎలాంటి దోశ అయినా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఇలాగే మనం మిగతా బ్యాటర్ని కూడా దోశలాగా ప్రిపేర్ చేసుకొని తినడమే. కొంచెం చల్లారిందంటే సాఫ్ట్గా అయిపోతుంది, అయినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ దోశల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.